సో ఇప్పుడు పవర్ బిఐకి కాల్స్ ఉన్నాయా? ఇదొక టాపిక్. అండ్ ఇంకా ఫ్యూ అదర్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా టూల్స్‌లో కూడా కాల్స్ ఉన్నాయా లేదా అని మనం తెలుసుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫ్రెషర్స్ టూల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఈ రెండు గురించి మనం మాట్లాడుకుందాం. సో దీనికంటే ముందు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో జాబ్ మారొచ్చా? దాని గురించి మనం మాట్లాడుకొని ఈ రెండిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో జాబ్ మారడానికి ప్రయత్నం చేయొచ్చా? అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో మార్కెట్ అనేది ఏంటి అంటే ఈ తేలాలి. ఏం తేలాలి? ఎవరెవరు ఫేక్ బిట్ వచ్చారు? ఎవరెవరు జెన్యూన్ క్యాండిడేట్స్? ఎవరెవరు డబుల్ జాబ్ చేస్తున్నారు? మూన్ లైటింగ్ చేస్తున్నారు? అండ్ మళ్ళీ ఈ ఫ్రెషర్స్‌ని తీసుకున్నప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడదామా? బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ ఒకసారి ఏంటి అంటే ఒక సెటిల్‌మెంట్‌కి రావాలి. అప్పటి వరకు మనకి ఓపెనింగ్స్ అనేవి ఉండవు అనేది ఒక టాక్ అయితే నడుస్తా ఉంది. కానీ ఇక్కడ ఏంటి అంటే విషయం ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో మళ్ళీ మనకి డిసెంబర్ తర్వాత మళ్ళీ ఎక్కువ అన్ని సిచ్యువేషన్స్ అన్ని నార్మల్‌గా అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే అప్పటిదాకా మన స్కిల్ జాబ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అప్పుడు డైరెక్ట్‌గా రేపు జాబ్స్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనకి జాబ్ రావాలంటే రాదు. వి నీడ్ టు గెట్ రెడీ ఫర్ దట్. మనము జాబ్ అనేది రావాలి అంటే దానికి కావాల్సిన స్కిల్స్ అనేది నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో జాబ్ మారొచ్చంటే అబ్సల్యూట్‌లీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఇంకొక జాబ్‌కి పరిగెత్తడం కూడా కరెక్ట్ కాదు. ప్లాన్ చేసుకొని దాన్ని ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైమ్ తర్వాత పవర్ బిఐకి కాల్స్ ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్ టూల్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెషర్స్ అనే వాళ్ళు వాట్ ఎగ్జాక్ట్లీ కంపెనీ ప్రెజెంట్ ఏం చూస్తున్నారు అంటే ట్రైన్డ్ ఫ్రెషర్స్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ట్రైన్డ్ ఫ్రెషర్ ఇన్ ద సెన్స్ అట్లీస్ట్ వాళ్ళు కొంత నాలెడ్జ్ అనేది వచ్చి అంటే జాబ్ రెడీ పర్సన్ ఉన్నాడా లేదా అని ఇక్కడ ఇంపార్టెంట్. ఆ జాబ్ రెడీ పర్సన్ కాకుండా నేను డిగ్రీ చేశాను, నేను బీటెక్ చేశాను, నాకు 80% ఉంది, నాకు 75% ఉంది, నేను కాలేజీలో సో కోర్స్ నేర్పించాను, కెన్ ఐ గెట్ అ జాబ్? సో నాట్ పాసిబుల్ రైట్ నౌ ఇన్ ద ఇండస్ట్రీ. ఈ రైట్ నౌ ప్రెజెంట్ సిచ్యువేషన్ అయితే అలా లేదండి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఫ్రెషర్స్ ఏం నేర్చుకోవాలి? ఫ్రెషర్స్ ఎయిదర్ దే కెన్ గో విత్ డెవలప్మెంట్ కూడా ఏంటి అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. డిఫరెంట్ కాంబినేషన్ ప్లాన్ చేసుకొని దాని మీద జాబ్ రాకపోతే ఇంకొక యాడ్ ఆన్ స్కిల్ అనేది నేర్చుకుంటారు. ఈ విధంగా కొంచెం 5-6 మంత్స్ అయినా 7 మంత్స్ అయినా కానీ మన స్కిల్స్ అనేవి యాడ్ చేసుకుంటా పోతే మన ప్రొఫైల్‌కి వెయిటేజ్ పెరుగుతుంది. మనకి త్వరగా జాబ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఫ్రెషర్స్‌ని టూల్స్‌లో అయితే తీసుకోరు. టూల్స్‌లో ఏంటి అంటే టూల్స్ అనేవి కోడింగ్ తక్కువ ఉంటాయి. కానీ టూల్స్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ డిఫరెంట్ డొమైన్స్‌లో వర్క్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొత్తగా ఇంకో టూల్ నేర్చుకొని అప్‌గ్రేడ్ అయితే ఆ ఎక్స్‌ట్రా ఆ టూల్ ఏదైతే అప్‌గ్రేడ్ అవుతున్నారో దాన్ని బట్టి మనకి ఉద్యోగ అవకాశాలు కొంత ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి ఎక్కువ అనేది ఉంటే ఫ్రెషర్స్‌కి అయితే చాలా కష్టం టూల్స్ అనేవి. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైమ్ పవర్ బిఐ కాల్స్ ఉన్నాయా? అండ్ ఎస్‌క్యూఎల్‌కి కాల్స్ ఉన్నాయా? ఏడీఎఫ్ యాడ్ చేసే కాల్స్ ఉన్నాయంటే ప్రెజెంట్ పవర్ బిఐ దానికి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో లాస్ట్ 7 మంత్స్ నుంచి కాల్స్ అయితే లేవు. ఫర్దర్‌గా కూడా వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనపడటం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న డెవలప్‌మెంట్ వాళ్ళకి జాబులు లేక చాలా కింద మీద అయితా ఉన్నారు. కాబట్టి సో ఏదైతే ఈ పవర్ బిఐ అనేది ఒక చిన్న టూల్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో పవర్ బిఐ ఏడీఎఫ్ యాడ్ చేసినా గానీ, ఎస్‌క్యూఎల్ యాడ్ చేసినా గానీ, ఎంఎస్‌బి యాడ్ చేసినా గానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కాల్స్ అనేవి లేవు. ఫర్దర్‌గా కూడా వచ్చేదానికి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఈ డొమైన్ ఉంటే డెఫినెట్‌లీ ప్లాన్ ఫర్ అదర్ టెక్నాలజీ. దీన్నే పట్టుకొని వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. ప్రెజెంట్ సిచ్యువేషన్ అనేది బాలేదు. ఓకే. అండ్ దెన్ సో దీంతో పాటు కొన్ని టెక్నాలజీస్ మనం దాని సైడ్ చూడకపోవడమే బెస్ట్. ఏంటి అంటే వర్క్ ఒకటి, వర్క్ డే ఒకటి, ఇన్ఫర్మేటికా, సర్వీస్ నో, పెగా. సో వీటి సైడ్ మనం చూడకుండా ఉండి దాన్ని నేర్చుకోకుండా దాని సైడ్ వెళ్ళకుండా ఉంటేనే బెటర్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో. సో ఒకసారి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. థాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. One stop solution for all job oriented courses. Thank you.